హలో ఎవ్రీవన్. లాస్ట్ టైము ఒక పాటని ఎలా కంపోజ్ చేయాలో ఒక వీడియో చేశాననమాట. చూసిన తర్వాత హర్షిత అనే సిస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు. బ్రదర్, నాకు అంటే నేను కొన్ని పాటలు రాశాను, వాటిని ఎలా ట్యూన్ చేయాలి, కంపోజ్ చేయాలి నాకు తెలియట్లేదు, కొంచెం గైడెన్స్ ఇస్తారా అని చెప్పారనమాట. సిస్టర్ నాకు లిరిక్స్ పెట్టండి అంటే కొన్ని పాటలు పెట్టారు వాళ్ళు. అందులో పాట ట్యూన్ చేశానమాట నేను. సో సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు యూజువల్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక ట్యూన్కి లిరిక్స్ రాయటం ఒక మెథడ్ అయితే, రాసిన పాటకి ట్యూన్ కట్టడం ఇంకొక మెథడ్ అనమాట. సో ఫస్ట్ మెథడ్లో ఏంటంటే ట్యూన్కి పాట రాయటం అనేది ఈజీ అండ్ చాలా అంటే వర్సటైల్గా చాలా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. బట్ రాసిన పాటకి ట్యూన్ చేయటం అలా కాదనమాట. సో దానికి తగిన విధంగా లిరిక్స్ ట్యూన్ చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. నేను ఎప్పుడు చేయలేదు. నేను యూజువల్గా చేసే మెథడ్ ఏంటంటే ట్యూన్ చేసుకుని దానికి లిరిక్స్ రాసుకుంటాను. బట్ సిస్టర్ గారు నాకు తెలియలేదు బ్రదర్, కొంచెం ఈ పాట కొంచెం ట్యూన్ ఎలా చేస్తారు అన్నట్లుగా అడిగారనమాట. సో నేను పాటని కొంచెం పల్లవి వరకు ట్యూన్ చేశాను. ఈ పాట ఏంటంటే, నా కన్నీరే నాకు స్నేహమైంది, నా బాధయే నాకు బంధువైంది, అనాథగా ఉన్నానయ్యా నీ తోడు లేక, దిక్కుతోచగా ఉన్నానయ్యా నీ చిత్తం తెలియక అనేది రాసిన లిరిక్స్ అనమాట. అయితే కొంచెం సాడ్ ఎమోషన్ ఉన్నటువంటి పాట కాబట్టి నేను ఐ చూస్ సమ్ మైనర్ కార్డ్, మైనర్ కీలో దీన్ని కంపోజ్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఏ మైనర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఏ మైనర్, సి మేజర్, ఈ మేజర్ అండ్ ఎఫ్, అండ్ లాస్ట్లో ఒక కలర్ కార్డ్ అంటే ఎండింగ్లో ఈ మేజర్ కానీ E7 కానీ ప్లే చేద్దామని అనుకుని సో ఇలా ట్యూన్ చేశాను అన్నమాట. నా కన్నీరే నాకు స్నేహ మాయేనా, నా బాధయేనా బంధువాయేనా, అనాథగా ఉన్నానయ్యా నీ తోడు లేక, దిక్కుతోచక ఉన్నానయ్యా నీ చిత్తమునే నెరుగక, అనాథగా ఉన్నానయ్యా నీ తోడు లేక, దిక్కుతోచక ఉన్నానయ్యా నీ చిత్తమునే నెరుగక.